వినాయకుని అయితే రెడీ చేసినాం. ఎంత బాగా వచ్చిందో చూసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఫ్రెండ్స్ అందరు బాగా మేమైతే మస్తు ఉన్నాం. బాబీ హాయ్ చెప్పరా. సో ఫ్రెండ్స్ మీ ముందుకైతే కొత్త వీడియోతో వచ్చినారు. ఏంటంటే క్లే తో అయితే మంచి ఐటమ్ చేయబోతున్నారు. ఏంటంటే మేమైతే చిన్న గణేశం చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు చేద్దామారా బాబీ? చేద్దాం. ఫస్ట్ చింపుదాం రా. అమ్మ చింపే తొందరగా మనం చేద్దాం. లేదు అబ్బి నేను చెప్పినట్టు చేయరా, సరేనా? నేను ఒక్కొక్కటి రెడీ, నేను చెప్పినట్టు నువ్వు రౌండ్ గా అట్లా వేసి ఇచ్చినావు అనుకో, నేను వినాయకుని రెడీ చేస్తా, సరేనా? వినిపిస్తుందా బాబీ? వినిపిస్తుంది. నువ్వు అబ్బి గారు ఫాస్ట్ చెప్పేసిండు. నాది గిట్ట వచ్చేసింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్న అయితే ఇప్పేసుకున్నాం కదా. ఫస్ట్ వినాయకునికి అయితే కింద అయితే పీటే కావాలి కదా. ఫస్ట్ అయితే పీటే రెడీ చేసిన. బాబీ ఏ కలర్ చేద్దాం రా? పీటే ఈ కలర్ చేద్దాం. ఈ కలర్ అవునా? ఈ కలర్ చేద్దాం రా. రెడ్ ఏ కలర్? ఓకే మా బాబీ ఆడు చెప్పిన కలర్ అయితే ఈ కలర్ అంతా పీటే చేయడం. పీట ఇట్లా చేద్దాం మంచిగా. నేను తలకాయ చేయాలి. అక్కడ తలకాయ నేను ఫస్ట్ పీట చేస్తా. పీట ఇట్లా అందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా బాబీ గారు అయితే పీట చేస్తుందంటే ఎట్లా చేస్తుందో చూడండి ఫ్రెండ్స్. అరే మంచి మిక్స్ చేయరా, ఇట్లా సగం సగం చేసేందిరా. అట్లనే ఉండాలి పీట. అట్లా కాదు, ఇట్లా మంచిగా ఇట్లా మిక్స్ చేయాలి ఫస్ట్. అట్లనే ఉండాలి మమ్మీ. అప్పుడైతే గణేష్ కి కమ్మర మంచి ఇట్లా మొత్తం మిక్స్ చేసి మెత్తగా కాదు. ఇస్తా నువ్వే చెయ్యి పీటే. మొత్తం డబ్బా షేప్ లో చెయ్యి. డబ్బా షేప్ లో రౌండ్ కాదు. సరే చెయ్యి చెయ్యి గట్టిగా పెద్దగా చెయ్యి. తీసి వస్తుంది. ఇప్పుడు ఇటు ఒకటే ఆగరా. ఇక చాలు, నేను చేస్తా. ఆగి ఇంకా ఇక్కడ చేసిస్తాం. ఆగి నేను చేస్తా. ఇక్కడ చేసిస్తాం. ముందే ఇంకెటు చేసిస్తావే? చేసిస్తా. చేసిద్దాం ఇట్లా. తెలుసు నాకు తెలుసా అంటూ మళ్ళీ చెప్పదాకా వేయవు. సో ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే మా బాబీ గారు అయితే పీట అయితే రెడీ చేసింది. ఇప్పుడైతే కాలు చేతులు అంతా అయితే రెడీ చేసాం. వినాయకుని బాడీ అయితే రెడీ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వినాయకుని అయితే బొజ్జు అయితే రెడీ చేద్దాము. అవి మూడు మిక్స్ చేద్దాము. పట్టుకో. మిక్స్ చెయ్యి. చేసి ఇట్లా మంచిగా ఇట్లా ఇట్లా బలం పెట్టు బాబీ. చూడండి ఫ్రెండ్స్, బలం పెట్టంటే ఇట్లా ఒత్తుతుంది మా బాబీ. పట్టు మంచిగా ఇట్లా అను మరి. కడి ఒకసారి నేను ఒకసారి అని ఇట్లా ఇట్లా ఒకసారి చెయ్యి. మంచి ఇట్లా 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 మొత్తం మిక్స్ చేస్తే కలర్ అంతా కలిసిపోతాయి అవి. చూడు ఎంతుకుందా. సో ఫ్రెండ్స్ ఇక వినాయకుని బొజ్జు అయితే ఇట్లా కొంచెం రౌండ్ గా ఇట్లా అనుకోవాలి ఫ్రెండ్స్. ఇగో ఇట్లా. అరే బాబీ అట్లా చేయి పెట్టొద్దురా, నేను చేసినంత ఖరాబ్ అవుతుంది. నేను చేస్తుంటే ఇప్పుడు చూడు నువ్వు నేను ఎట్లా చేస్తున్నా అని నువ్వు చూడు. ఇక ఈ 2 కలర్లు తలకాయ చేయరా నువ్వు. ఆగిస్తున్నా. ఇట్లా రౌండ్ గా చేయి. సో ఫ్రెండ్స్ ఇక వినాయకుని బొజ్జు అయితే రెడీ అయిపోయింది. అక్కడ పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ కాలు చేద్దాం ఫ్రెండ్స్. కాలు వేసి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వినాయకునికి అయితే కాలు పెడుతున్నా. ఫస్ట్ అయితే నేను పీట మీద అయితే కాలు పెడుతున్నా. కాలు సరిగ్గా పెట్టు, మళ్ళీ ఊసిపోతాయి. మంచిగా పెడతారా బాబీ? సో ఫ్రెండ్స్ ఇక వినాయకునికి అయితే కాళ్ళు అయితే పెడుతున్నా. సో ఫ్రెండ్స్ ఇక ఫైనల్ గా అయితే కాళ్ళు పెట్టేసిన వినాయకుని. ఇప్పుడైతే ఇక బొజ్జు అయితే పెడుతున్నా. కడుపు కదా, బొజ్జగనపయ్యా కాబట్టి బొజ్జనే అంటారు. సో ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే ఇక వినాయకుడిని అయితే బొజ్జు అయితే పెట్టేసిన ఫ్రెండ్స్. ఇగో అరే బాబీ ఫేస్ చేసిన వారా? పెడుతున్నా. ఆగు, మంచిగా రౌండ్ గా వేయాలి. అట్లా పెడితే వస్తుందా? నేను చేస్తా. ఆగు, దానికి సరిపడా నేను చేస్తా. నీకు వస్తుందా తొండం? సరే వస్తే చెయ్యి. అటు తొండం వస్తే వేసేసి. ఎట్లా మరి ఎట్లా అని ఎందుకు అడుగుతున్నావు? ఇప్పటిదాకా వస్తుంది అన్నావు కదా. మిక్స్ చేయాలా ఇది? సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వినాయకునికి అయితే ఫేస్ అయితే పెడుతున్నా ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్ ఇక వినాయకునికి అయితే ఫేస్ అయితే అమ్మ పెట్టేసి తొండం రెడీ రెడీ. తొండం రెడీ చేతులు పెట్టాలి. చేతులు పెట్టాలని వైట్ కలర్ పెట్టాలి. బ్రౌన్ కలర్ తో పెడదాం చేతులు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇక వినాయకునికి అయితే చేతులు అయితే రెడీ చేస్తాం. అవి మొత్తం అట్లా రౌండ్ గా చేయొద్దు. అమ్మ నేను సో ఫ్రెండ్స్ ఇక వినాయకుని చేతులు అయితే వచ్చేసిన ఫ్రెండ్స్ 2. మమ్మీ నా లడ్డు బి అయిపోయింది. నా లడ్డు పెడతాను. ఆగా అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఒకటేమో లడ్డు చేతు, ఒకటేమో మనకి దీవాని ఇచ్చినట్టుగా చేతు. ఆనంద్ బబ్బీ గడ ఒక లడ్డు వేసినట్టు ఒక లడ్డు. ఓ సో ఫ్రెండ్స్ ఇక మేము లడ్డు గిట పెట్టేసినాం వినాయకునికి. ఫస్ట్ అమ్మ కండు పెట్టావా? పెడతా, కళ్ళు పెడతా, తొండం పెడతా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నెక్స్ట్ అయితే తొండం చేద్దాం. పెడతా. కళ్ళు దీంతో చేయాలి కానీ చేస్తా. కొంచెం తీసుకొని ఇట్లా చిన్నగా చేయి, సరేనా? ఇంత సరిపోతుందా? గంత ఎందుకు, చిన్న గింత రౌండ్గా చెయ్యి. అంత ఇంత పెద్దగా పెడతావు ఫేస్ కి. సో ఫ్రెండ్స్ వినాయకుని తొండం అయితే రెడీ చేసేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను కళ్ళు పెడతా. జరుగు, నేను కళ్ళు పెట్టొద్దా? పెడదు, ఆగు బబ్బీ. జరుగు, మధ్యలో వైట్ పెట్టాలా? జరుగు అంటే అరే ఆగు, తొండం కరెక్ట్ సెట్ కానీ వినాయకునికి. కళ్ళు అట్లా కాదు, వినాయకుని గడ పెడతారా? వినాయకుని కళ్ళు మన కళ్ళు లేకుండా కొంచెం క్రాస్ ఉంటాయి వినాయకునికి. సో ఫ్రెండ్స్ వినాయకుని విగ్రహం అయితే ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేసినా వినాయకుని కళ్ళు అయితే మన లేకుండా కొంచెం అయితే క్రాస్ ఉంటాయి వినాయకుని కళ్ళు. ఇట్లుంటాయి ఫ్రెండ్స్ వినాయకుని కళ్ళు అయితే. నేను పెడతా. ఇట్లా క్రాస్ ఉంటాయి కొంచెం. నేను పెడతాను కదా. పెట్టి చూడు ఇప్పుడు ఇట్లా వస్తుందా? నేను ఎడబెట్టినా నువ్వు ఎడబెడుతున్నావు. అరే నేను వైట్ పెడతా. ఆగు బబ్బీ. వైట్ సో ఫ్రెండ్స్ మా బబ్బీ గారు తెలియకుండానే ఇగో ఈ వినాయకునికి అయితే ఐబ్రోస్ అయితే పెట్టేసి ఇటు పక్కన నేను పెడుతున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకో వైట్స్ పెట్టేసే మధ్యలో. అయిపోయింది. వైట్స్ పెట్టేసే మధ్యలో. వైట్సా? చిన్న పెట్టు, పెద్ద పెట్టకు. కొంచెం తీసేయాలా? అవి నేను పెట్టినా కదా, చిన్నగా అట్లా పెట్టు. సరిపోతుందా? ఓకే. సో ఫ్రెండ్స్ ఇక వినాయకునికి అయితే ఇప్పుడైతే చెవులు అయితే పెడుతున్నాను. ఒక చెవు రెడీ. ఇంకొక చెవు పెడుతున్నా బబ్బీ. అది బాగుందా? నా కన్ను బాగుంది. కన్ను బాగుంది. సో ఫ్రెండ్స్ మా వినాయకుడు అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఇక ఒక్క చెవు పెట్టేసి ఇక మొత్తం కంప్లీట్ అయిపోతుంది మా వినాయకుడు. చూసారా ఫ్రెండ్స్ ఎట్లుందో మా వినాయకుడు, ఎట్లుందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇక మా చిట్టి బొజ్జ గణపై అయితే ఎలా ఉండు చూడండి ఫ్రెండ్స్. భలే ఉంది కదా లడ్డు అయితే భలే ఉంది. బాబీ లడ్డు తిందామారా? సో ఫ్రెండ్స్ మా వినాయకుడు అయితే నాకంటే ఫుల్ అంటే ఫుల్ నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకుంటా. నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది మా వినాయకుడు. మీరు ఇట్లా క్లేతోనైతే వినాయకుని అయితే వేసుకోండి, మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇట్లా వినాయకుని రెడీ చేస్తే. సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. బై బై.